జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు భౌతవ్యంపై క్లారిటీ వచ్చేసింది. ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అయింది. కానీ ఆయనకి ఏ బెర్త్ కేటాయిస్తున్నారనేది తేలడానికి మరొక 3 నెలల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ మీద అనేక ఊహాగానాలు ఉన్నాయి. నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు ఇప్పటికే సీఎం చంద్రబాబు డిసెంబర్ 11వ తారీఖునే ప్రకటించారు. దాంతో ఆయనకి సంక్రాంతికి ముందే క్యాబినెట్ బెర్త్ దక్కుతుందని అంతా ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ప్రకారంగా వచ్చే మార్చిలో నాగబాబుని ఎమ్మెల్సీగా ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటారు. అప్పటి వరకు కొణిదెల నాగబాబు తన మంత్రివర్గంలో స్థానం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అనేక విషయాల మీద స్పష్టత ఇచ్చారు. నాగబాబుకి కేవలం తన అన్నయ్యగానే రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకోవడం లేదని, జనసేన పార్టీకి ఆయన అందించిన సేవలకు గాను, జనసేన పార్టీ కోసం ఆయన చేసినటువంటి కృషికి గాను గుర్తింపుగా మంత్రివర్గంలోనూ చోటు ఇవ్వబోతున్నట్టుగా వెల్లడించారు. అదే సమయంలో కాపు కులస్తుడిగా నాగేంద్రబాబుకి బెర్త్ దక్కడం లేదని, ఆయన చేసినటువంటి పార్టీ కోసం పనిచేసినటువంటి దానికి ప్రతిఫలంగానే క్యాబినెట్లో చోటు ఇస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన వెంట ఉన్నటువంటి మంత్రుల విషయాల్లో కులం విషయం మీద తనకు స్పష్టత లేదని పవన్ కళ్యాణ్ చెప్పడం ఆసక్తికరమైనటువంటి అంశం. కందులు దుర్గేష్ ఏ కులస్తుడో తనకు తెలదంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో నాదెండ్ల మనోహర్ స్థానంలో మరొక ఎస్సీ బీసీ నేత ఉన్నప్పటికీ కూడా తాను అదే స్థాయిలో గుర్తింపు ఇచ్చేవాడినంటూ చెప్పుకొచ్చారు. తన వెంట నాదెండ్ల మనోహర్ లాగే మరొక ఎస్సీ బీసీ నేత కష్టపడి ఉంటే వాళ్ళకు కూడా గుర్తింపుగా మంత్రివర్గంలో అవకాశం దక్కి ఉండేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదంతా ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన సొంత అన్నయ్య కోసం మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో జనసేన తరపున అందరికీ కాపులకే ఇస్తున్నారన్న విమర్శ కూడా వినిపిస్తోంది. కాపుల వాటా పెరుగుతుంది, కాపుల కోట రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ అవుతుంది అనేటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి కూడా వస్తున్నాయి. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. నాగబాబు కేవలం కాపు నాయకుడిగానో లేదంటే పవన్ కళ్యాణ్ అన్నయ్యగానో చూడకూడదంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరమైనటువంటి విషయం. ఆయన జనసేన పార్టీ నాయకుడిగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చేసినటువంటి కృషికి గుర్తింపుగానే మంత్రివర్గంలో అవకాశం అన్నట్టుగా చూడాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ మంత్రివర్గంలో ఏకకాలంలో అవకాశం దక్కించుకుంటారా, లేకుంటే పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళి నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా కొనసాగిస్తారా అన్న అనుమానం కూడా చాలామందిలో ఉంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ప్రకారంగా ఇరువురు ఏకకాలంలో రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గంలో కొనసాగబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది జనసేన పార్టీలో ఇద్దరు అన్నదమ్ములు చెరొక మంత్రి పదవి పంచుకుంటే మిగిలినటువంటి నేతల పరిస్థితి ఏంటనే విమర్శ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సమాధానం కూడా పవన్ కళ్యాణ్ చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. కాపులు ముగ్గురు నాయకులు జనసేన తరపున మంత్రివర్గంలో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇది కాపుల కోసం కాదు, కాపుల కోటాలో కాదు అంటూ ఆయన వివరణ ఇచ్చినట్టుగా తేలుతుంది. ఏవైనా పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మంత్రివర్గ బెర్త్ విషయంలో స్పష్టత ఇచ్చేశారు. ముందు శాసన మండలి ఎన్నికలు జరగాల్సి ఉంది. శాసన మండలి ఎన్నికల్లో నాగబాబుకి బెర్త్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. శాసన మండలిలో ఆయన అడుగుపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కబోతున్నట్టుగా తేలిపోయింది. అయితే శాసన మండలి ఎన్నికల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి ఎప్పటికీ నాగబాబు మండలిలో అడుగు పెడతారు, ఎప్పుడు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చూడాల్సినటువంటి అంశాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.